మనకు మహిమ కలుగునుగాక. సంతోషంగా ఉన్నవాళ్ళు హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. కృపయు సమాధానము దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 26వ వచనాన్ని ఒకసారి మీరందరూ బైబిల్ తీసి చదవండి. మంచిదండి. గ్రహించారా? వారు చదివారు, మరి మీరు మరొకసారి చదువుకోండి. ప్రభు ఏం చెప్పారు? ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. నేను మీకు ఏ సంగతులు బోధించితినో వాటన్నిటినీ నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఇలా చూడండి, వాక్యము నింపుకోవడానికి హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. స్తోత్రం చెప్పండి. ప్రభువు మనతో చెప్పిన సంగతులు శ్రేష్టమైన దివ్యమైన సంగతులు. వాటన్నిటినీ పరిశుద్ధాత్మ మీకు జ్ఞాపకం చేస్తారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని వాక్యము చేత మనం దర్శించబడతాం. మంచిది. ప్రతి ఉదయకాలం, ప్రతి సమయంలో, ప్రతి దినంలో దేవుని వాక్యం మనం ధ్యానించినప్పుడు ఆ సమయము, ఆ సందర్భాలు మనల్ని ధైర్యపరుస్తాయి. చాలా దేవుని వాక్యం మనం గుర్తు రాగానే
బలపరచబడతాం, ఆదరించబడతాం. దేవుని వాక్యం గుర్తు రాగానే మనల్ని మనం సరిచేసుకుంటాం. ఎన్నో ఆశీర్వాదములు ప్రభు చెప్పిన సంగతులు మనకు జ్ఞాపకం చేయబడు, పరిశుద్ధాత్మ మనకు జ్ఞాపకం చేయుట ద్వారా మనమెంతో ఆదరణ పొంది ఆశీర్వాదకరంగా నడిపించబడతాం. పాత నిబంధన కాలంలో దేవుడు తన దాసుడైన మోషే ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పినటువంటి తెలియజేసిన మాటలను గురించి మనం ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండం ఇక్కడ కూర్చోవచ్చు. 6వ అధ్యాయము 6వ వచనం నుండి ఒకసారి చూడండి. దేవుడు అంటారు, నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు, లేక నేను మీకు సెలవిచ్చిన ఈ సంగతులు, లేక ఆయన సెలవిచ్చిన మాటలు మీ హృదయములో ఉండాలి. ఎక్కడ మీ హృదయములో ఉండాలి. కొంచెం ఆ మాటలు మీరు గమనించండి. బైబిల్ చదివేటప్పుడు మీరు పెన్ను, నోట్ పుస్తకం మనకి చాలా ఉపయోగపడతాయి. మీరు కూడా అలా చేస్తే మంచిది. బైబిల్ ఇక్కడ మందిరంలోనే కాదు, మీరు ఇంటి దగ్గర చదివేటప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథంలోని మనకు అవసరమైనటువంటి ప్రతి మాట కూడా మనం చాలా జాగ్రత్తగా మన మేలు కొరకు దేవుడు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్పారు? నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు, లేక సంగతులు మీ హృదయములో ఎక్కడుండాలి? చదువు. నీ హృదయములో ఉండవలెను. ఇంకా కిందకి రండి. నేను చెప్తా చూడండి. నీ చేతికి కట్టుకొనవలెను. ఎక్కడ? అరే నాయన, బైబిల్ చూసుకో. నీ చేతికి కట్టుకోవాలి. ఏంటది? రబ్బర్ గాజులు కాదు, తాయిత్తులు కాదు, తాళ్ళు తడపలు కాదు కట్టుకోవలసినవి. రాను రాను సంఘాల్లో కూడా రకరకాల బోధలు. ఆ మధ్య ఎవరో ఒక ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. ఏంటి చేతికి తాళ్ళు ఏంటి తీయన్నా నేను. అవే ఏం కాదండి, చర్చికి వెళ్తేనే ఇచ్చారు అంటాడు ఆయన. చర్చికి వెళ్తే తాళ్ళు కడుతున్నారా? నీ చేతికి కట్టుకోమని దేవుడు చెప్పింది ఏంటి? మీకు చెప్తాను. హృదయములో ఉండాలి, నీ చేతికి కట్టుకోవాలి. ఇంకా కింద చూడండి. నీ కన్నుల నడుమ, ఇదిగో ఈ కంటికి మయాన్ని, ఈ కన్నుల నడుమ బాసికములాగా ఉండాలి.
9, నీ ఇంటి ద్వార బంధాల మీద, నీ గౌన్ల మీద. ఇలా చూడండి, నీ హృదయంలో ఉండాలి. ఏంటది? మాట్లాడడానికి నోరు ఉంది కదా, ఉందా లేదా? చెప్పండి. నీ హృదయంలో ఉండాలి. ఏంటది? దేవుడు చెప్పిన మాటలు, సంగతులు. తర్వాత నీ చేతికి కట్టుకోవాలి. ఏంటది? దేవుని వాక్యం. నీ కన్నుల నడుమ బాసికం కట్టుకుంటారు చూడు, అలా కట్టుకోవాలి. ఇంకేమి పెట్టుకున్న ప్రయోజనం ఏముండదు, ఉండవలసినవి ఉండాలి. తర్వాత నీ ఇంటి ద్వారబంధాల మీద, నీ గౌనుల మీద వాటిని. ఎంత ప్రాముఖ్యం ఉంటే దేవుడు ఇన్ని మాటలు చెప్పారు. ఒక్కసారి ఇలా వినండి. దేవుని ప్రజలకి దేవుడు చెప్పిన సంగతులు చాలా 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 ప్రాముఖ్యం. దేవుడు చెప్పిన సంగతులు చాలా 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 ప్రాముఖ్యం. గనుకే దేవుని ప్రజలు వాటిని హృదయములో ఉంచుకోవాలి, చేతుకు కట్టుకోవాలి, నొసట కట్టుకోవాలి, నొసట పెట్టుకోవాలి. నీ ఇండ్ల ద్వారబంధాల మీద, గోడల మీద, గౌన్ల మీద వాటినే రాయాలి. అంటే దాని అర్థం ఏంటి? నీ హృదయములో దేవుని వాక్యం ఉన్నప్పుడు, హృదయమే మన హృదయములో దేవుని వాక్యం ఉన్నప్పుడు, మన తలంపుల్లో దేవుని కన్నుల నడుమంటే మన తలంపులలో, మన మనస్సులో, మన హృదయములో, మన తలంపుల్లో చేతు కట్టుకోవడం అంటే ఏంటి? ఏదో కలిగి ఉన్నవారు కొంతమంది బంగారుతో బ్రాస్లైట్ అంటారు చూడండి, పెట్టుకుంటారు. ఆడవారేమో గాజులు, బ్యాంగిల్స్ వేసుకుంటారు. పురుషులేమో గాజులా కాదు కానీ దానికి ఇంకో కొంచెం రూపం మార్చి పెట్టుకుంటూ ఉంటారు. దేవుని వాక్యాన్ని మనము ధరించుకోవాలి. చేతికి ఎలా కట్టుకుంటాం వాక్యాన్ని? అంటే నీ చేతి క్రియలు దేవుని వాక్యము చేత చెప్పినట్టుగా నీ క్రియలు ఉండాలని. ఇందగా నీ గుమ్మాల మీద, నీ గోడల మీద, నీ గౌన్ల మీద కనపడాలి. అలాగా యెహోవానైన నేను మార్పు లేని వాడిని, నా కృప నిన్ను విడిచిపోదు. ఉపదేశం మీద మనసుంచు, భయపడక ధైర్యంగా ఉండు. నీకు సహాయం చేయవాడని నేనే, నిన్ను స్వస్థపరచువాడని నేనే. దేవుడు చెప్పిన సంగతులన్నీ హృదయంలో ఉంచుకోవాలి. కొంతమంది దౌర్భాగ్యం ఏంటంటే, దేవుని ప్రజలైన వారు పేరు పెట్టుకొని దేవుడు చెప్పింది ఏది హృదయంలో ఉండదు. చేతి కార్యాల్లో దేవుని వాక్య ప్రకారమైన పనులు ఉండవు. తలంపుల్లో కూడా దేవుని మాటలు ఉండవు. ఇక గోడ మీద కనపడేది, గుండెల మీద, ఎక్కడ చూసిన దేవుని మాటే. అందుకే వారి జీవితాలు శాపగ్రస్తంగా మారిపోతాయి. ఎంత దేవుడు చెప్పింది ఎందుకో తెలుసా? వాక్యమును, ఇలా చూడండి, వాక్యమును ఉంచుకోమనే దేవుడు ఇన్ని చెప్పాడు. అన్నిటికంటే ఆయన ఇచ్చిన వాక్యమునే దేవుడు ఘనపరిచాడు. ఎందుకో తెలుసా?
వాక్యమే, దేవుడు చెప్పిన వాక్యమే మన జీవితాలకి చాలా ప్రాముఖ్యమైనది కనుక మీకు చెప్తాను. ద్వితీయోపదేశకాండం 8:3 మనుష్యుడు రొట్టె వలన మాత్రం గాక దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట వలన నరుడు బ్రతుకుతాడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం చెబుదాం. నరుడు ఎలా బ్రతుకుతాడు? ఎలా బ్రతుకుతాడు చెప్పండి? ఎలా బ్రతుకుతాడు నరుడు చెప్పండి? దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట వల్ల నరుడు బ్రతుకుతాడు. అంటే వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. అంటే వాక్యం లేదు అని అనుకోండి, ఏదో వచ్చాం వెళ్తున్నాం అనుకోండి, దేవుని మాటలు నీ హృదయంలో లేవనుకోండి, నువ్వు చేసే పనులు లేకపోతే నీ తలంపుల్లో దేవుని వాక్యమే లేకపోతే నీవు బ్రతుకుండి కూడా చనిపోయినట్టే, బ్రతుకుండి కూడా చచ్చిపోయినట్టే. బ్రతుకుండి కూడా ఆ బ్రతుకు చావుతోనే సమానం, చచ్చిన వాళ్ళతోనే సమానం. దేవుని వాక్యములో చాలా విషయాలు మనం తెలుసుకుంటాం. 119వ కీర్తనలో మొదటి నుండి కొన్ని మాటలు చూస్తే దేవుని వాక్యము ఏం చేస్తుంది? చాలా మంచి విషయాలు, మనకు అవసరమైన మాటలు అక్కడ కనబడతాయి. 11వ వచనం చూడండి. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము, చూసారా? నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు కదా. మనం ఎక్కడున్నాం? దేవుని ఎదుటే మనం ఉన్నాం. మరి దేవుని ఎదుట మనం పాపము చేయకుండానట్లుగా మనల్ని ఎలాగన పాపము చేయకుండానట్లుగా మనల్ని కాపాడేది ఏమిటి? దేవుడిచ్చిన వాక్యమే. కనుక నా హృదయములో నీ వాక్యము ఉంచుకున్నాను. ఇలా చూడండి, మన హృదయములో దేవుని వాక్యం ఉన్నప్పుడు నీవు పాపం చేయలేవు. నీ అడుగులు జారవు. వారి హృదయంలో దేవుని వాక్యం ఉంది కనుక వారి అడుగులు జారవు. చూసారా? ఇంక చెప్పాలంటే ఈ వాక్యమును గురించి చాలా మాటలు ఉన్నాయి. మీకు 16వ వచనం ఒకసారి చూడండి. ఇంకా పైకి వెళ్దాం. 14 చూడండి. నీ పెదవులతో నీ నోట, ఇంకా పైకి వెళ్తే, యెహోవా నీవే స్తోత్రం నందదగిన వాడు, నీ కట్టడలు నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరిస్తాను. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను, అదిగో సర్వ సంపదలు దొరికినట్టుగా నీ శాసనముల మార్గమున, ఎవరైతే దేవుని మాటలు హృదయములో ఉంచుకొని ఆ మార్గములో నడుచుకుంటారో సర్వ సంపదలు దొరికినట్టు వారు సంతోషించి బ్రతకగలుగుతారు. ఈవేళ సర్వ సంపదల నుండి సంతోషించగలుగుతున్నారా? సంపదల వల్ల సంతోషం లేదు. సంపదలకు మించిన సంతోషము దేవుని వాక్యము కలుగజేస్తుంది. అంతేకాదు, లోకములో ఏది చేయలేని కార్యము దేవుని వాక్యము ఎవరి హృదయములో ఉంటుందో ఆ వాక్యము చేత వారు అలాగూ ఆశీర్వాదకరంగా ఉండగలుగుతారు. కొందరికి వాక్యం విలువ తెలియదు, వాక్యం ఏమిటో తెలియదు. వాక్యమే దేవుడని, వాక్యము దేవుడు అనే సంగతి కొందరికి అవగాహన లేదు.
స్తోత్రం, స్తోత్రం. అందుకే 16వ చరణంలోకి 119:16లోకి వెళ్తే, నీ వాక్యమును నేను మరవకయుండును అన్నాడు. వాక్యం మర్చిపోతే ఏముంది? ఇలా చూడండి, పొరపాటు ఏంటంటే ఈ సమయంలో మన వాక్యం వింటున్నామా? వింటున్నారు, వినేవాళ్ళు వింటున్నారు, ఆసక్తి కలిగిన వాళ్ళు వింటున్నారు. ఏం వింటున్నారు? ఇంచుమించు నేను వాక్యం మొదలుపెట్టి ఒక 20 నిమిషాలు కావస్తూ ఉంటుంది. ఇంతవరకు దేవుని వాక్యము గురించి మీకు చెప్తా ఉన్నాను. ఆ విన్నయన్నీ ఈ సమయంలో మనకు ఉంటాయి. మళ్ళా రేపు బయటికి వెళ్తే ఏమవుతాయి? ఉంటాయా? నిజం చెప్పారు, ఉండవని. మరి వాక్యం లేనప్పుడు ఈ మాటలన్నీ వింటే మన అడుగులు జారవు, పాపము చెయ్యం, వాటి వల్లే మనం బ్రతుకుతాం. సర్వ సంపదలు దొరికినట్లుగా ఆయన మార్గాల్లో మనం సంతోషంగా బ్రతుకుతాం. అసలు మనిషి బ్రతికేది వాక్యం వల్లే, ఆహారం వల్ల కాదు అని కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. మరి ఇవే కాకుండా దేవుని వాక్యమే టోటల్గా పరిశుద్ధ గ్రంథం అంతటిలో దేవుని వాక్యమే ఈ భూమి మీద ప్రతి మానవుడి దేవుని బిడ్డలు బ్రతకడానికి, ఆశీర్వాదకరంగా బ్రతకడానికి అవసరమైంది వాక్యమే. అలాంటి ఈ దేవుని మాటల్ని నేను నీ మాటల్ని మరవక ఉందును అని చెప్పారు. మరి కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటున్నాం. మర్చిపోయినప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పుడైతే దేవుని మాట మర్చిపోతామో అప్పుడు నీవు పాపం చేస్తావు, లోకంలో పడతావు, పాపంలో పడతావు, భ్రష్టుడు అవుతావు, శాపగ్రస్తుడిగా మారుతావు, దేవునికి విరోధంగా పాపంలో పడతావు, దుఃఖంలో శోధనలో మునుగుతావు, సాతాను చేతిలో పడతావు. వాక్యం లేనివాడిగా మారితే చివరికి ఆ స్థితే నిన్ను నాశనానికి తీసుకెళ్తుంది. దేవుని వాక్యం మనం మరవక, మనం మర్చిపోతే, మనం బలహీనలో మనం మర్చిపోకుండా ఉండలేము, మర్చిపోతూ ఉంటాం. అందుకే దేవుడు ఈ మాట చెప్పారు. యోహాను 14:26, అదే ఇందాక మనం చదువుకునేది. నేను తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఏ సమయంలోనైనా, ఇప్పుడు నేను చెప్పింది అంటున్నారా, ఇప్పుడు చెప్పిన మాటలన్నీ కొద్దిసేపటికి మర్చిపోవచ్చు, కానీ ఆ సమయం, ఆ సందర్భం, ఆ అవసరతను బట్టి నీ హృదయములో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా? సపోజ్ ఏదైనా ఒక శోధనని ఎదుర్కొనవలసి వచ్చింది, ఏదైనా ఒక శోధనని ఎదుర్కోవాల్సిన సందర్భం వచ్చింది, అప్పుడు పరిశుద్ధాత్మ నీకేం చేస్తాడు తెలుసా? ఆయన సెలవిచ్చిన మాటలు, ఆ సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. 2 చేతులు ఎత్తి మహోన్నతుడైన దేవునికి స్తోత్రం చెప్పండి. లేకపోతే మనం మర్చిపోయి, దేవుని చెప్పిన మాటలు మర్చిపోతే మనం పాపంలో పడిపోతాం. ఈ రోజున అనేకులు పాపములో పడిపోవడానికి కారణం ఏంటి? దేవుని వాక్యము హృదయములో లేకపోవటమే. తలంపుల్లో పాపం, తలంపుల్లో దేవుని వాక్యం లేకపోవడమే. చేతులతో చేసే క్రియలు, కాళ్ళతో నడిచే నడవడి, ప్రవర్తన సరిలేకపోవడానికి కారణం
దేవుని వాక్యం లేకపోవడం. బాధల్లో శ్రమల్లో కృంగిపోవడానికి కారణం దేవుని వాక్యం లేకపోవడమే. వాక్యం లేకపోతే ఇంకేమీ లేదు, శూన్యం. ప్రైజ్ ది లార్డ్. కొన్ని విషయాలు మనం చూద్దాం. యెషయా గ్రంథం 44:21. యెషయా 44:21. చూడండి, దేవుడు ఏమని చెప్పారంటే, చాలా విషయాలు చెప్పి యాకోబు, ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకొనుము దేవుడు చెప్పారు. వాటిని జ్ఞాపకం చేసుకోమని చెప్పారు. ఏంటివి? ఏం చెబుతున్నారు ఆయన? ఇంకొదిలే, ఆంటి సంగతి వదిలే, నువ్వు చూడు, వదిలే. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడు అయి ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. దేవుడు ఏమని సెలవిచ్చాడు? ఏం సెలవిచ్చాడు? ఇశ్రాయేలు, యాకోబు, ఇశ్రాయేలు, నేను నిన్ను నిర్మించి తిని, నీవు నా సేవకుడవు, నేను నిన్ను మరచిపోజాలను. ఏమన్నారు ఇక్కడ? వీటిని జ్ఞాపకము చేసుకొనుము. షార్ట్గా మీకు చెప్పాలంటే, నేను నిన్ను మరిచిపోజాలను, నీవు నా సేవకుడవు అని దేవుడు చెప్పారు. కొన్ని సందర్భాల్లో మనం ఏమనుకుంటాం? కొన్నిసార్లు మనం దేవుడు మనతో చెప్పిన సంగతి మర్చిపోయి, దేవుడు నన్ను మర్చిపోయాడేమో అనుకుంటూ ఉంటాం. అందుకే పరిశుద్ధాత్ముడు, ఒకవేళ మీరు శ్రమలో, శోధనలు, ఇబ్బందులు ఉన్నారనుకోండి, దేవుని మాటలన్నీ పాత నిబంధన పరిశుద్ధులకు మీ హృదయంలో ఉండాలని దేవుడు చెప్పాడు. మీ చేతి మీద ఉండాలని చెప్పాడు, మీ నొసట ఉండాలని చెప్పాడు, నీ గోడల మీద ఉండాలని చెప్పాడు, నీ గౌన్ల మీద ఉండాలని చెప్పాడు. ఎటు చూసినా, నువ్వు కూర్చున్నా, లేచినా, నడిచినా నీ పిల్లలతో కూడా ఇదే మాట్లాడాలని చెప్పాడు. బాబోయ్, ఆయన చెప్పిన సంగతులు మనలో ఉండినప్పుడు వాటి వల్ల మనము బ్రతుకుతాం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, పరిశుద్ధులైన వాళ్ళు, దేవుని బిడ్డలైన వాళ్ళు చూడండి, మిగతా వారు చూడలేరు కానీ చూడండి. యాకోబు, ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకొనుము. వీటిని, దేవుడు చెప్పిన సంగతుల్ని. నీవు నా సేవకుడు, నేను నిన్ను నిర్మించాను, నేను నిన్ను మరచి పోజాలను, నేను నిన్ను మరచి పోజాలను. కానీ కొన్నిసార్లు దేవుని వాక్యం మర్చిపోయిన సందర్భాలు ఏమనుకుంటున్నాం? మనం ఏమనుకుంటున్నాము? యెషయా గ్రంథం 49:14-15. సియోను, సియోను చూడాలి. అయితే దేవుడేమో ఇలా చెప్పారు, అయితే సియోను అనగా దేవుని ప్రజలమైన వారు ఏమనుకుంటున్నారు? యెహోవా నన్ను విడిచిపెట్టాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. ఎందుకని? దేవుడు నన్ను మరిచిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు. దేవుడు ఎప్పుడైనా మనల్ని విడిచిపెడతాడా? చెప్పండి, చెప్పాలి మీరు. అందుకే అది మన హృదయంలో ఉండాలి. ఏమని చెప్పారు? చదువుకోలేని వాళ్ళు కూడా చూడండి, ఈ సంగతిని జ్ఞాపకం చేసుకునుము, యాకోబు, ఇశ్రాయేలు నా సేవకుడా, నేను నిన్ను నిర్మించాను, లేకపోతే ఏర్పరచుకున్నాను, నేను నిన్ను మరచిపోజాలను. వీటిని జ్ఞాపకం చేసుకోమని దేవుడు చెప్పాడు. అయితే సియోను ఏమనుకొనుచున్నది?
యెహోవా నన్ను విడిచిపెట్టారు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడు అని అనుకొనుచున్నారు కదా. దేవుడు నన్ను మరిచాడు, దేవుడు నన్ను విడిచాడు అని దేవుని మీద సనగడం, దేవుని మీద ఓ రకంగా అనుకోవడం, అలగడం అనేది ఎప్పుడైతే నీలో కలుగుతుందో నీవెలా మారిపోతావు తెలుసా? ఇలా చూడండి, ప్రతిష్టను కోల్పోయి, శాంసన్ ప్రతిష్ట కోల్పోయి సామాన్యమైన ఇతర మనుషుడులాగా అయిపోయినట్టు అయిపోతారు. పట్టుండదిక, బలముండదు, సామాన్యమైన మనుషుడిలాగా అయిపోతావు. ఈ కాబోదులాగా మారిపోతావు. అమ్మా ధైర్యంగా ఉండు, మగబిడ్డను కన్నావు అన్నది మంత్రసాని. ప్రాణం పోయేటప్పుడు ఆ బిడ్డను కని మగబిడ్డ అనే మాట వినపడి ఆ తల్లి ఏమందో తెలుసా? ఈ కాబోదు అంటే ప్రభావం ఇశ్రాయేలులో నుండి వెళ్ళిపోయింది. నేను చెప్తాను, దేవుని ప్రభావం ఇశ్రాయేలులో నుండి వెళ్ళిపోతే వాళ్ళు ఏమవుతారు? ఇక ఏకాబోధులుగా మిగిలిపోతారు. దేవుడు మనలో లేకపోతే మనం ఏకాబోధులంగానే ఉండిపోతాం. వింటున్నారా? దేవుడు నీలో లేకపోతే నువ్వు ఒక ఏకాబోధివి. దేవుని వాక్యము నీలో లేకపోతే నీవు ఏ ప్రభావము లేదు, నీకు ఏకాబోధివి. ఏ మహిమ నీకు ఉండదు. అందుకే దేవుడు తన చెప్పిన సంగతులన్నీ కూడా పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి జ్ఞాపకం చేస్తాడు. అందుకే ఆత్మపూర్ణులై ఉండవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న శ్రమ, చిన్న బాధ, కష్టం, చిన్నదో పెద్దదో వచ్చిందనుకోండి, దేవుడు నన్ను మరిచిపోయాడు, దేవుడు నన్ను విడిచిపోయాడు అనుకుంటారు. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఏకాబోధులకు బతికితే ఏం లాభం లేదు, ప్రభావం లేని వాళ్ళు లాభం లేదు. చెప్పండి దేవుడు ఏమని చెప్పారు? ఎన్నో విషయాలు చెప్పారు. అందుకే అన్నాడు, యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకో. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించాను, నేను నిన్ను మరిచిపోజాలను అన్నాడు. ఒకవేళ నీవు సమ్టైమ్స్ కొన్ని పరిస్థితుల్లో కొన్ని విధాలుగా నడిపించబడుతున్నప్పుడు దేవుడు నన్ను మర్చిపోయాడు అనిపిస్తే నీవేం మర్చిపోయావు? ఇప్పుడు దేవుని వాక్యము మరిచిపోయావు. దేవుని వాక్యము, దేవుడు నీకు చెప్పిన సంగతులు మర్చిపోయావు. అప్పుడేమవుతావు? నీవు ఏకాబోధలాగా ఉంటావు, బలహీనుడివి, ప్రభావం లేనివాడుగా ఉంటావు, శక్తిహీనుడిగా ఉంటావు. సాతాన్ని ఎదుర్కొనలేవు, ధైర్యముతో ఈ విశ్వాస మార్గంలో నిలబడలేవు, నీకు భయం పుడుతుంది. అంతేకాకుండా శ్రమ, శోధన వచ్చినప్పుడు దేవుడు నన్ను మరిచాడు, నన్ను విడిచాడు అని వచ్చినప్పుడు బలహీనుడు అయిపోతావు. దేవుడు అక్కడే అంటాడు, చూడండి శ్రేష్టమైన మాట. ఈ రాత్రి దైవ సన్నిధికి వచ్చిన మీరు నా దేవుని వాక్యము చేత దర్శించబడుతున్నారు. వినండి, 49:15 చూడండి. ఇప్పుడు యెషయా 49:15, స్త్రీ తన గర్భమున పుట్టిన తన చంటి బిడ్డను కరుణించకుండా మరుచునా?
వారైనా మరుచుదురు గాని నేను నిన్ను నేను నిన్ను నేను నిన్ను స్తోత్రం చెప్పండి గట్టిగా. వారైనా మరుచుదురు గాని నేను నిన్ను నేను నిన్ను నేను నిన్ను నేను నిన్ను మరచిపోను. ఈ మాట ఒకవేళ నిన్ను తల్లి అయినా మర్చిపోవచ్చు, నిన్ను కన్న అమ్మన్నా మర్చిపోవచ్చు, నీ తండ్రి అయినా నిన్ను మర్చిపోవచ్చు, కానీ నిన్ను నిర్మించినవాడు, మనము సేవించుచున్నామే ఆయన మనల్ని మర్చిపోయాడు అనుకుంటే వాక్యం నీలో లేనప్పుడు నువ్వు ఏకాబోధులా మారిపోతావు. వాక్యము నీలో లేనప్పుడు పాపంలో పడిపోతావు. ఈ లోకంలో పాపంలో పడిపోయేది ఎప్పుడు? దేవుని వాక్యం నీలో లేనప్పుడే. అది నీకు నష్టం కదా? అది నీకు ఆశీర్వాదమా శాపం? అన్ని విధాల నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచే మాటలు, దేవుడు చెప్పిన మాటలు ఎక్కడుండాలి చెప్పండి గట్టిగా. నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచే నా దేవుడి చెప్పిన ప్రతి సంగతి నీ హృదయంలో ఉండాలి. నేను నిన్ను విడిచిపెట్టనని చెప్పాడు. ఒకసారి ఒక సందర్భం గుర్తు చేసుకుందాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి చూడండి. 1 చూసారా ఏం చేశారండి? దేశంలో కరువు వచ్చింది. శ్రద్ధగా వినాలి, దేవుని వాక్యం వినేవాళ్ళు శ్రద్ధగా వినాలి. దేశంలో కరువు వచ్చింది. కుటుంబంలో కూడా కొన్నిసార్లు వస్తాయి ఇలాంటి ఆపదలు, ఇబ్బందులు, కరువులు, కష్టాలు. అంతేనండి. ఆ దేశంలో బెత్లెహేంలో ఉండే ఆ రోజుల్లో ఒక్క కుటుంబం, ఎవరైనా ఎలీమెలెకు, బైబిల్ చూడరా, ఎలీమెలెకు తన భార్య నయోమి గారు, తన 2 కుమారులు మహ్లోను, కిల్యోను అడావుడిగా బయలుదేరి బహుశా మోయాబు దేశంలో ఆహారం ఉంది, కరువు అక్కడ లేదు అని విన్నారేమో. అంతే, బయలుదేరిపోయారు. అక్కడికి వెళ్ళేసరికి కొంతకాలం ఉన్నారు. అక్కడ కొంతకాలం ఉన్నారు. పరిస్థితులన్నీ బాగున్నాయేమో, కడుపు నిండా ఆహారం దొరికిందేమో, కానీ జరగకూడని నష్టాలన్నీ జరిగిపోయాయి. దేనికోసం వెళ్ళారు? కొంచెం వినండి. ఈ కడుపు ఆహారం కోసం వెళ్ళారు. కానీ కడుపు కొరత వచ్చినట్టు ఏం లేదు. కానీ కొరత వచ్చినవి ఏంటి? ఎదుగొచ్చిన 2 కుమారులకి అక్కడ మోయాబీయుల రాండ్రతో సంబంధాలు కుదుర్చుకొని అన్యులతో పెళ్ళిళ్ళు చేశారు. జరిగిందేంటి? ఆయన పడుకుంటే సరిగ్గా పడుకోమని చెప్పు. ఆయనకి దాని మీద ఉంది శ్రద్ధ. జరిగిందేంటి? 2 కొడుకులు చచ్చిపోయారు. పెనిమిటి యజమాని చచ్చిపోయారు. ఎలా అయిపోయిందో చూడండి.
అంతలోనే వినపడింది ఒక వార్త. ఎక్కడి నుంచి అంటే 6వ వచనం చూడండి. అదిగో తన జనులకు ఆహారం ఇచ్చుటకు యెహోవా, చెప్పండి, తన జనులను దేవుడు మర్చిపోతాడా? వీళ్ళ కంగారు పడ్డారు. అంతేనా? వీళ్ళు నమ్మకంగా ఉండి దేవుని స్తుతించి నిలిచి ఉండాల్సింది పోయి ఈ భౌతికమైన వాటి నిమిత్తమై బెత్లెహేమును విడిచిపెట్టి శపించబడిన అనుభవాల్లోకి వెళ్ళారు. ఎప్పుడూ దేవుని బిడ్డలు ఆత్మీయతను కోరుకోవాలి. లోతులాగా అక్కడ పచ్చగా ఉందని అటు తిరిగి ఇటు తిరిగి, ఆ తర్వాత పచ్చగా ఉందనుకున్న వెళ్ళిన ప్రదేశాలే నాశనమయ్యాయి. జాగ్రత్త. అందుకే దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కరువు వచ్చిందని కదిలిపోయారు. అక్కడికి వెళ్ళాక టప్ టపా మగదిక్కు లేకుండా అయిపోయింది ఆ కుటుంబం. అంతలోనే బెత్లెహేములో ఉన్న తన ప్రజలను ఆహారమిచ్చుటకు దేవుడు దర్శించాడని వినబడ్డది. నష్టపోయింది ఎవరు? బెత్లెహేముని విడిచిపెట్టి నీ కుటుంబమే నష్టపోయారు తప్ప ఊళ్ళో వాళ్ళందరూ ఓ పూట కరువు అయితే ఏమైంది, 10 రోజులు తినలేకపోతే ఏమైంది, 10 నెలలు కష్టాలైతే ఏమైంది, శాశ్వతంగా నాని వాళ్ళందరినీ పోగొట్టుకున్నారే. దేవుని బిడ్డలు ఎప్పుడు నిలిచి ఉండాలి. ఎక్కడ? చెప్పండి. బైబిల్ నీ సంకలోనో, నీ నెత్తి మీదో, నీ భుజం మీదో, నీ తలగాడి దగ్గర, నీ కాళ్ళ దగ్గర, మంచం దగ్గర, కుడి పక్కనో ఎడం పక్కనో కాదు ఉండాల్సింది. ఎక్కడుండాలి? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నేను నీతో చెప్పు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. అటు చూసినా కనపడాలి. ఒకవేళ కష్టాల్లో కన్నీళ్ళలో ఉన్నారా, అదిగో నీ భార్యతో చెప్పండి, ఏమండి నేను నిన్ను ఇడువని ఎడబాయినని ప్రభువు చెప్పారు. శోధన సహించువారు ధన్యులని వాక్యం చెప్పింది. శోధనతో కూడా తప్పించుకునే మార్గం దేవుడు చూపిస్తాడు. దేవుని బిడ్డలు ఎప్పుడు నిలిచి ఉండాలి. అంతేగాని దేవుడు మనల్ని విడిచిపెడతాడు అన్నట్టుగానే వెళ్ళిపోయారే. దేవుడు చెప్పాడు కదా, స్త్రీ తన గర్భమున పుట్టిన తన చంటి బిడ్డను కరుణించకుండా మరుచునా. చంటి బిడ్డ అని ఎందుకు రాశారు? పెద్ద బిడ్డ సంగతి పర్వాలేదు, చంటి బిడ్డ సంగతే తల్లికి చాలా కేర్ తీసుకుంటుంది. అలాగ దేవుడు తన చంటి బిడ్డను చూసినట్టుగా మనల్ని ఆయన చూసుకుంటాడు. ఎంత 2 చేతులు ప్రభువుని స్తుతించదా? నోరుందా? యేసయ్యను చూచే కన్నులున్నాయా? యేసయ్యను చూచే హృదయం ఉందా? నా దేవుని ప్రియులరా, ఒక్కొక్కసారి దేవుని మాట మర్చిపోయినప్పుడు ఇలాగే ఉంటుందండి. ఒక్కసారి మీరు చదువుకోండి, 77వ కీర్తన 7వ వచనం. త్వరగా చదవాలి, నోరు తెరవండి. 77వ కీర్తన 7వ వచనం. ప్రభువు నిత్యము విడనాడునా, ఆయన ఇంకెన్నడూ కటాక్షింపడా. చూసారా? ప్రభువు నిత్యము విడనాడునా, ఆయనకెన్నటికీ కటాక్షింప ఉంటాడండి. ప్రభువు నిత్యము విడనాడుతాడా? విడనాడాడు ఆయన. బెత్లెహేములో ఆహారం ఉన్నదనే మాట, అక్కడ దేవుడు దర్శించాడనే మాట ఇప్పుడు ఇక్కడ వినబడలేదా? వినబడిందాక ఉండి ఏముంది? ఏమిలా అక్కడ ఉండుంటే
బెత్లెహేం అనేది రొట్టెల ఇల్లు అనగా సమృద్ధి అయిన దేవుని వాక్యము వినబడే సంఘానికి కూడా పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన సహవాసానికి సంఘానికి ఉపదేశాలు దొరికే చోటే బెత్లెహేం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ వర్తమానం ద్వారా మీరు ఆశీర్వదించబడుదురుగాక. ఈ రాత్రి నా దేవుని వాక్యము ద్వారా మీరు దర్శించబడుదురుగాక, మీరు వెలిగించబడుదురుగాక, మీరు ఉజ్జీవింపబడుదురుగాక, పరిశుద్ధపరచబడుదురుగాక, ధైర్యపరచబడుదురుగాక, దీవించబడుదురుగాక. దేవుని మాటల్ని హృదయములోనే ఉంచుకోవాలి. నేను నిన్ను విడువనని చెప్పారు. ఒకరితో ఒకరైనా అనుకున్నారా? ఈ మాట గుర్తు తెచ్చుకున్నారా? నయోమి, దేవుడు విడిచిపెట్టాడమ్మా మనల్ని అని ఆయన అనలేదు. సార్, యజమానుడా, ఎందుకు శపించబడిన ప్రజల మధ్యకి మనం ఈ పొట్ట కూటి కోసమా ఆత్మీయతను వదులుకొని మనం వెళ్ళేది అని ఆరు అనలేదు, పిల్లలు అని వెళ్ళిపోయారు. ఆవిడే తర్వాత మాట్లాడారు నోటితోటి, నేను సమృద్ధి గలదానినై వెళ్ళాను, యెహోవా నన్ను. ఏటి సమృద్ధి? ఆహారం లేకపోవచ్చు, భర్త తనతో ఉండటం, తన కడుపును పుట్టిన కుమారులు తనతో ఉండటం, అది ఆ సమృద్ధి. ఇప్పుడు దేవుని బిడ్డలు ఏటికంటే ఏవి శ్రేష్టమో గ్రహించుకోవాలి. మనం చాలా జాగ్రత్త. డబ్బు కాదు ప్రాముఖ్యం, దేవునిలో ఉండి మనం కాపాడబడ్డం అనేది చాలా ప్రాముఖ్యం. లోకంలో పేరు, లోకంలో లోకుల చేత మనం లోకుల మధ్యలో గొప్పవారు అని అనిపించుకోవడం, అది కాదు గొప్ప. దేవుని ఎదుట మనము నిలిచి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం. వాక్యము నీలో ఉంటే నీ అడుగులు జారవు, నీవు పాపంలో పడవు. స్తోత్రం. అవిశ్వాసులుగా ఈ రోజున కొందరు మారిపోవడానికి కారణం దేవుడు చెప్పిన సంగతులు జ్ఞాపకం లేకపోవటం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇంకొక మాట మీకు చెప్తాను. 115వ కీర్తన 12వ వచనం. సియోను అనుకున్నది కదా, యెహోవా మమ్మను మర్చిపోయాను అనుకున్నది కదా. అనుకోకూడదు. దేవుని మాట జ్ఞాపకం తెచ్చుకోవాలి మనం. ఇలానే కొన్నిసార్లు దేవుని మాట మర్చిపోయి వాళ్ళు ఇలాగన్నారు, ఇలా చూడండి, కొన్నిసార్లు ఇలా ఉంటారు, నన్ను ఇలాగన్నారు, నన్ను అలాగన్నారు, నేను చచ్చిపోయినా మర్చిపోను, నేను చచ్చిపోయినా మర్చిపోను. ఏది మర్చిపోరు? తోటికోళ్ళు అన్నమాట, అత్తగారు అన్నమాట, పక్కింటోళ్ళు అన్నమాట. నేను మర్చిపోను, నేను మర్చిపోను. డాక్టర్ ఏమన్నారు? వద్దే కాలం బతకవన్నారు. యేసయ్య ఏమన్నారు? ఇయ్యుండో, ఇది గుర్తుండదు. 115వ కీర్తన 12వ వచనం. హలో, యెహోవా మమ్మును, మీ నోటితోనే మీరు చెప్పండి, యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును చెప్పాలి. చూసి చెప్పండి, ఆయన మమ్మును ఆశీర్వదించును.
ఇదే చెప్పాలి. ఆయన మమ్మును, యెహోవా మమ్ములను చెప్పండి. ఒకరినొకరు చెప్పుకోండి. ఏమండి? ఒకరినొకరు కుటుంబంలో చెప్పుకోండి. పిల్లలతో చెప్పండి, పెద్దవారు చెప్పండి. దేవుడు మనలను మరిచిపోడు. ఆయన మరిచిపోడు. తల్లిదండ్రులుగా మనము పిల్లల్ని కొంతవరకు జ్ఞాపకం పెట్టుకుంటాం. ఆ తర్వాత మనం పెద్దవాళ్ళం అయ్యామనుకోండి, మన కళ్ళు చూస్తున్నా కానీ మన జ్ఞాపకాలలో వాళ్ళు ఉండరు. మనం జ్ఞాపకం కూడా ఉంచుకోలేం. కొంతకాలానికి అది ఉండదు. మనం చనిపోయిన తర్వాత కూడా నీతిమంతుల సంతానం అని తదనంతరం ధన్యులుగా ఉంటారు అని బైబిల్లో దేవుడు చెప్పాడు. అసలు దేవుడు చెప్పిన ఈ మాటలన్నీ మన హృదయంలో ఉంటే నీ గురించి కానీ, నీ పిల్లల గురించి కానీ, రేపు నీ భవిష్యత్తు గురించి కానీ చింతే ఉండదు, దిగులే ఉండదు. ఆమేన్. ఈరోజు అనేకమైన రోగాలకు కారణం ఏంటో తెలుసా? విచారాలు. ఒక్కొక్కరు చూడండి, ఏమ్మా ఏముందండి బాబు, ఏంటమ్మా మీకేం చెప్పనండి బాబు, పర్వాలేదు చెప్పమ్మా. చెప్పలేనండి బాబు, అన్నీ చెప్పుకునే కాదు, ఎన్నో ఉన్నాయమ్మా. డజనా, అర డజనా, 3 డజన్ల ఎన్నో ఉన్నాయిలేండి బాబు, చెప్పుకుంటే తరగనన్ని ఉన్నాయా? నిజమే చెప్పావు, ఎన్నున్నాయి? తరగనన్ని. ఎన్ని విచారాలు. స్తోత్రం. ఈ విచారాలన్నీ ఎక్కువైపోయి రాత్రులేమో నిద్రపాటు, తింటేనేమో అరగట్లేదు. సరే, ఆళ్ళ మాట వీళ్ళకి ఆ మాట కాదని లేక పెద్ద ఆసుపత్రికి వెళ్తేనేమో ఇక అన్ని పరీక్షలు చేసి, కొంత బ్లడ్ తీసి, కొంత సీసా ఇచ్చి, అది కూడా పరీక్ష చేసి, ఇంకా అది కూడా పరీక్ష చేసి, ముక్కులో శివుడు కూడా పరీక్ష చేసి, ఇంకేముందని నోట్లో అమ్ము కూడా పరీక్ష చేసి, ఇంకన్నీని కంట్లో నీళ్లు కూడా పరీక్ష చేసి, తలెంట్రుకలు కూడా పరీక్ష చేసి. ఎందుకని? ఏది ఫ్రీ కాదు కదా, తప్పే ఉంది. ఏది పరీక్ష చేసినా ఫీజు ఉంది కదా. కానివ్వండి మరి, అన్నీ తేల్చి చేసి పరీక్షలు చేసి ఇక చెప్పేది ఏముంది? బీపీ ఉందా? షుగర్ ఉందా? ఇంట్లో లేవు, ఒంట్లో అన్నీ. ఇంట్లో షుగర్ బస్తారు, డబ్బాలో షుగర్ లేదు, ఒంట్లో 400 ఉంది, 500 ఉంది, 600 ఉంది, 100లోనే. ఇక మిగతాయి కొన్నేమో వేలలోను, ఇంకా చెప్పనివ్వండి, ఇంకొన్నేమో లక్షల్లోను. ఏంటయ్యి? సెల్స్, మనల్ని ప్రాణం తీసే కణాలు, తెల్ల రక్త కణాలు. ఇన్ని లక్షలు ఉండాలి. ఇలాగ మొత్తం ఆరోగ్య వ్యవస్థ అంతా పాడైపోవటం తప్ప. అందుకే మీరు చింతించుట వల్ల మూరుడు ఎక్కువ చేసుకోలేరు. దేవుడి మాట ఎంత దండం పెట్టాలి, యేసయ్యకి మనం స్తోత్రం చెప్పాలి. చింతించటం వల్ల మీకేమీ ప్రయోజనం లేదు. మీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హృదయం నిండా దేవుని మాటలు పెట్టుకోవాలి. నేను ఏడువని ఎడబాయినని చెప్పావు, స్తోత్రం. త్వరగా వస్తున్నానని చెప్పావు. ఈ మాట నీకు గుర్తుందనుకో, సిద్ధపడతావు కదా. మర్చిపోయావనుకో, ఎందులోనూ పడతావు కదా. ఎందులో పట్టమంటే పాపంలో పడవచ్చు, లోకంలో దేంట్లోనూ పడతారు. దేవుడు చెప్పిన ప్రతి మాట నమ్మదగినది. తరతరాలకి ఆయన మాట తప్పని మహారాజు. ఆమేన్.
ఆమెన్. హల్లెలూయా. మనల్ని దేవుడు మర్చిపోడు. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆకాశం వైపు చేతులెత్తి ముమ్మారు స్తోత్రం చెప్పండి. దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు, యెహోవా మమ్మను ఆశీర్వదించును. చెప్పండి, యెహోవా మమ్మను ఆశీర్వదించును, యెహోవా మమ్మను ఆశీర్వదించును. యెహోవా మమ్మను మర్చిపోలేదు. మర్చిపోడు ఆయన మర్చిపోడు. ఆశీర్వదిస్తాడు. దరిద్రులు నిత్యము మరవబడరు కదా. దరిద్రులు నిత్యము ఎక్కడ? 9వ కీర్తన 18లో ఉంటుంది చూడండి. 9వ కీర్తన 18. బైబిల్ తీయండి, దేవుని వాక్యం. దరిద్రులు నిత్యము మరవబడరు. అలాగనే ఉండరు, దేవుడు అలాగే ఉంచడు. చెప్పండి, దరిద్రులు నిత్యం, దేవుని వాక్యం చెప్పుచుంది, దరిద్రులు నిత్యము మరవబడరు. ఆమేన్, ఆమేన్. ఈరోజు దరిద్రత ఉందా? దేవుడు మర్చిపోడు, అలాగే వదిలిపెట్టడు. నిత్యము మరవబడరు. దేవుడు లేవనెత్తుతాడు. ఆమేన్. ఎంత మంచి దేవుడైనా. కడుపు నిండా అన్నం కలిగిన వారు ఆకలిగా ఉంటారు, కూలికి వెళ్తారు. దరిద్రులు కడుపు నిండా అన్నం తింటారు. ప్రైజ్ ది లార్డ్. మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయంలో అన్న చెప్పిన మాటల్లో ఉంటాయి చూడండి. అక్కడ ఉన్నాయా? దరిద్రులను అధికారులతో కూర్చుండబెడతాడు. దరిద్రులను అధికారులతో ఆయన కూర్చుండబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేమి గల వారిని పెంట కుప్పల్లో నుండి లేవనెత్తువాడు ఆయనే. ఆయన లేవనెత్తుతాడు. స్తోత్రం చెప్పండి మనసారా. ఆయన లేవనెత్తుతాడు, మర్చిపోడు ఆయన. అవును, వాక్యమే మన దర్శనం. దేవుడిచ్చిన మాటే మన దర్శనం. అదే చూడాలి. దేవుడు మనల్ని మర్చిపోడు. ప్రస్తుతం కరువు ఉందని దేవుడు మర్చిపోయాడని అనుకోకండి. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. దేవుడు చెప్పిన మాటలే మన హృదయంలో ఉంచుకోవాలి. చివరిగా మరొక మాట చెప్తాను మీకు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనకు బాగా తెలుసు, 3వ వచనము. త్వరగా తీయాలి. పురుషులు చదవరా ఏంటి? చదవచ్చు కదా పురుషులు కూడా. యోహాను సువార్త 11:3. సరిగ్గా అతని అక్క చెల్లెండ్రు అంటే లాజరు యొక్క అక్క చెల్లెళ్ళు. అతనికి రోగమైంది, జబ్బు పడ్డారు. అతని అక్క చెల్లెళ్ళు ఏం చేశారు? ప్రభువా, నీవు ప్రేమించేవాడు రోగి అయ్యాడయ్యా అని కబురు పంపారు. యేసయ్య కబురు పంపారు. ఇక లాజరు పరిస్థితి ఎలా ఉంది? వ్యాధిగా కలిగింది. ప్రభు కబురు పంపారు. యేసయ్య ఆ మాట విని తానున్న చోటే ఇంకా 2 రోజులు ఉన్నారు. చూశారు. ప్రభు రాలేదు. ఏం జరిగింది? లాజరు చనిపోయారు. అప్పుడు వీళ్ళకి ఏమనిపించింది?
కబురు పంపాం, ప్రభు రాలేదు. వాక్యంలో ఉన్న మాట చెబుతున్నా చూడండి మీకు. యేసయ్య తర్వాత 4 రోజులు అయింది వచ్చారు, అప్పుడు వచ్చారు అంటే మర్చిపోయారా? కానీ ఇప్పుడు వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? మార్త ప్రభు వచ్చారని ఆయన దగ్గరికి వెళ్ళి ఏమన్నారు? ప్రభువా, నీవిక్కడ ఉండి ఉంటే, నీవు వచ్చి ఉంటే నా తమ్ముడు చావకుండేవాడు. అంటే ప్రభువు మీదే ఒక నువ్వు రాలేదు కనుకే నా తమ్ముడు చనిపోయాడు. యేసయ్యను బాధ పెట్టింది కన్నీళ్లు విడిచారనే మాట ఎక్కడుంది? ఈ చాప్టర్లోనే, ఈ సందర్భంలోనే మనకు కనపడుతుంది. ఎంత బాధ అయిందో చూడండి ప్రభువుకి. నా ప్రభువు కన్నీళ్లు విడిచింది ఇక్కడే. అయ్యా, నీ వచ్చి ఉంటే నా తమ్ముడు చనిపో. ఓ సిస్టర్లా అన్నారు మార్త. ఇక మరి అయితే అసలు ఇంట్లో నుంచి ప్రభు వచ్చారని తెలిసిన ఈవిడ వెనకాల ఆవిడ కూడా వచ్చారా? ఆవిడకి ఇంకెంత బాధ ఉందో, అసలు రానేలేదు ఆవిడ. ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. నన్ను చూసినప్పుడు మీరు ప్రైజ్లాడండి అనేవారు అనలేదనుకోండి, కూర్చోండి అని కుర్చీ పట్టుకొచ్చేసి సంతోషంగా మంచినీళ్ళు తాగుతారా, కాఫీ తాగుతారా అనేవారు అసలు మాట్లాడలేదనుకోండి, నేనే వచ్చాను అనుకోండి, ఎలా ఉంటుంది నాకు చెప్పండి మీరు. అక్కడ ఎలా ఉంటుంది ఆయనకి? అమ్మా నా ప్రియులరా, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ప్రభు మమ్మల్ని మరిచారు. అక్కడికి వాళ్ళు కబురు పంపిన విధానం కూడా చూస్తే, నీవు ప్రేమించిన వాడు రోగి అయ్యాడు అన్నారు. నీవు ప్రేమించిన వాడు. మరి యేసు ప్రభు ప్రేమ విడిచిపెట్టే ప్రేమ కాదు కదా. మనుషులైతే మరుస్తారు. మనం కూడా కొన్నిసార్లు మన ప్రార్థనలకి జవాబు ఆలస్యమైతే ఇలాగే అనుకుంటాం. కానీ ఒక్కటి వాస్తవం, మన ప్రార్థనలు కొన్ని విషయాల్లో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆలస్యమైంది అనుకోండి, మనం ఏమనుకోవాలి తెలుసా? దేవుడు ఏదో మన కోసం, ఆయన నామ మహిమార్థమ ఏదో, దేవునికి నా మీద ఏదో, దేవునికి ఒక గొప్ప ఉన్నతమైన ఆలోచన ఉంది నా ప్రభువుకి. అసలు యేసయ్య 2 రోజులు అక్కడ ఎందుకు ఆగారమ్మా రాణి? లాజరు చనిపోవాలి, చనిపోయిన తర్వాత నేను వెళ్ళి అతను లేపాలి, తద్వారా ఈ ప్రజలందరికీ ఆయన జీవాధిపతి అని, ఆయన ఎట్టివాడో వీళ్ళకి తెలియాలి అని ఆయన ప్రేమించే అక్కడ 2 రోజులు ఆలస్యం చేశారు. జస్ట్ 2 days ఆయన ఆలస్యం చేసింది ఎందుకు? అందుకే ఎప్పుడు ఇలా చూడండి, మనము ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలు వెంటనే జవాబు రాలేదంటే ఆలస్యం చేశారని, దేవుడు వినలేదని కాదు, చేయలేడు అని, ఆయన చేయలేడు అనుకుని మనం ఏదైనా మరో ప్రయత్నానికి, మరో మార్గానికి, మరొక తలంపులోకి మనము వెళ్ళకూడదు. తొందరపడి నడిచేవాడు దారి తప్పిపోతాడు. తొందరపడ్డావా దారి తప్పిపోతావు. కనిపెట్టాలి. ఒకవేళ ఆలస్యమైందా, ఓకే, థ్యాంక్ యూ లార్డ్, మీ ఉద్దేశం నా పట్ల నీ చిత్తం ఏమైందో దానినే. ఒక్కటి మాత్రం నేను ఎరుగుదును, నా జనులెన్నడూ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆశ్రయించేవారిని ఆయన అన్నాడు. మనకి ఎక్కడుండాలి ఇవన్నీ? మన హృదయంలో ఉన్నప్పుడు ఆయన 2 రోజులు కాదు, 2 సంవత్సరాలు కాదు,
20 సంవత్సరాలు అయినా సరే, ఒకవేళ కొన్ని అది అవసరం అనుకోండి, ఇమ్మీడియట్లీ ఇప్పటికిప్పుడే అవసరమైతే ఇప్పటికిప్పుడే దేవుడు నీకు చేస్తాడు. అబ్రహాం విషయంలో నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి 75 years old, 75 ఏళ్ల వయసులో దేవుడు ఆ వాగ్దానం అబ్రహాంకి ఇచ్చాడు. కానీ వాగ్దానం నెరవేరింది ఎప్పుడు? 100 years, 100 సంవత్సరాలు. అంటే 25 years అబ్రహాం వేచి ఉండవలసి వచ్చింది. వై? ఆయన సర్వశక్తి గల దేవుడని, ఆయనకు అసాధ్యమైనది ఏది తెలియచేయటం కొరకు. మనల్ని ప్రేమించిన దేవుడు మన యందు ఆయన నామం మహిమపరుచుకోవడానికే దేవుడు కోరుతాడు. ఏమైనా కానివ్వండి, దేవుడు నడిపించే మార్గాల్లో మనం నిలిచి ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. సంతోషమా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకేం గుర్తు రావాలి చెప్పండి? ఏం గుర్తు రావాలి మనకి? ఆయన మీతో చెప్పిన మాట, ఆ సంగతులు జ్ఞాపకం రావాలి. పేతురు మత్తయి సువార్త 26:75. పేతురు యేసయ్యతోనే ఉన్నాడు. అంతలోనే అదిగో ఆ సందర్భంలో ఎరగనని ముమ్మారు బొంకేశాడు. ఆయన ఎరగనని అబద్ధం అని నేను ఎరగనని ఒట్టు పెట్టేసుకుంటున్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. సరిగ్గా అదిగో ఆ ప్రభు అక్కడుండి లోపల నుంచి ఇలా చూశారు. అర్థమైపోయింది. 75 వచ్చిన ఒకసారి తీస్తారా? త్వరగా వెళ్ళాలి. నీవు కోడి కుయ్యకు మునుపు నన్నెరగనని ముమ్మారు చెప్తావని యేసు తనతో అని నా మాట పేతురు జ్ఞాపకానికి తెచ్చుకొని, ప్రభు అన్న మాట ఎప్పుడైతే పేతురుకు జ్ఞాపకం వచ్చిందో అంతే. యేసయ్య మాట పేతురుకి జ్ఞాపకం రాగానే వెలుపలికి వెళ్ళి పశ్చాత్తాపడి ఏడ్చాడు. ఇలా చూడండి, దేవుని మాట జ్ఞాపకం రాకపోతే పేతురు నాశనమైపోయేవాడు. దేవుని మాట గుర్తొచ్చింది కనుకే ఏమొచ్చింది? పశ్చాత్తాపం. తండ్రి నన్ను క్షమించు నాయనా. దేవుని మాటలు మనం మర్చిపోతే భ్రష్టులం అయిపోతాం. దేవుని మాట మర్చిపోతే పాపంలో పడిపోతావు. దేవుని మాట మర్చిపోతే జీవితం నాశనం అయిపోతుంది. దేవుని మాట నీ హృదయంలో లేకపోతే నీవు ఏకాబోధులాగా అయిపోతావు, ఒక అన్యుడిలాగా అయిపోతావు. దేవుని మాట లేకపోతే నిరీక్షణ లేని వారిగా మారిపోతారు, విశ్వాస భ్రష్టులు అయిపోతారు. అందుకనే నా నామమున తండ్రి పంపబోయే ఆదరణకర్త నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ, నేను ఏ సంగతులు మీకు బోధించానో వాటన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు అవసరమైన మాటలు ఈ సందర్భంలో, ఈ నిమిషంలో, ఈ పరిస్థితుల్లో నీకు ఏ సిచ్యువేషన్లో, నీకు ఏ పరిస్థితుల్లో ఏ మాట నీకు అవసరమో ఆ మాట నీ హృదయంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. వెంటనే దేవుని వాక్యం నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు, సపోజ్ ఒక పాపపు కార్యంలోకి వెళ్తున్నావు అనుకో, ఒక అడుగేసావు అటువైపుకి వెళ్ళడానికి, వెంటనే పరిశుద్ధాత్ముడు తన వాక్యమును గుర్తు చేసి, ఏయ్ నువ్వు చేసేదేంటి, నువ్వు వెళ్ళేది ఎక్కడికి, పాపంలో వచ్చే జీతం మరణం. దేవుని వాక్యం గుర్తు రాగానే నీకేమొస్తుంది? వాక్యమే నీలో దేవుని భయాన్ని పుట్టిస్తుంది. పశ్చాత్తాపం, చేసిన పాపానికి తండ్రి నన్ను క్షమించు, నీకు విరుద్ధంగా నేను
ఈ పొరపాటు చేశాను. ఇదే దేవుని వాక్యం నీకు లేకపోతే భ్రష్టుడు అయిపోతావు. దేవుని వాక్యం మర్చిపోతే అదిగో బెత్లెహేము నుండి మోయాబు దేశంలోకి దిగిపోయారే, అలాగైపోతారు. అన్నీ పోగొట్టుకున్నారు. అందుచేత దేవుని మాటల్ని మనకు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు. కొన్ని మాటలే చెప్పాను నేను మీకు. జస్ట్ ఈ రాత్రి ఒక చిన్న సందేశం. మనల్ని దేవుడు మరిచిపోడు. ఈ సంగతి నీవు జ్ఞాపకం ఉంచుకో అన్నాడు. ఎంత మంచి మాట. ముత్యాలు, బంగారము మూట, ఇశ్రాయేలు, యాకోబు, వీటిని జ్ఞాపకం చేసుకో. నేను నిన్ను మరిచిపోచాలను. నేను నిన్ను తల్లి అయిన మరచునేమో, నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతులలో నీ చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో, నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతులతో నిన్ను చెక్కియున్నాను అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా, తల్లిలా లాలించును, తండ్రిలా తల్లిలా లాలించును, తండ్రిలా ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని లాలించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. నా ప్రియులారా, ఒక్క మాట, దేవుని మాట ఎంత శక్తి గలదంటే, నేను నిన్ను మర్చిపోను అనే మాట రాత్రి మీ హృదయాల్లో నింపుకుంటే మీరు బాధలన్నీ మర్చిపోలేదా? భవిష్యత్తును గురించి భరోసా, ఒక ఒడ్డు మీకు దొరికినట్టుగా అనిపించలేదా? దేవుడు నమ్మదగిన వాడు కనుకే కదా. మరి నిత్యము ఇలాంటి దేవుని నీతో చెప్పిన సంగతులు మర్చిపోతే మనం అధోపాతాళానికి దిగిపోతున్నది వాస్తవమే కదా. అందుకని దేవుని మాటలు మనం ఎప్పుడు మర్చిపోతామో దిగిపోతాం. నష్టాల్లోకి, కష్టాల్లోకి, శాపములోకి, పాపములోకి దిగిపోతారు. ఒక పరిశుద్ధుడు పాపంలో పడిపోవడానికి కారణం దేవుని వాక్యం మర్చిపోవడమే. దేవుని వాక్యం నీకు గుర్తుంటే అక్కడి నుంచి తిరిగి వస్తావు. ఇలా చూడండి, ఒక ఆయన కష్టంలో బాధలో ఉండి పాపం ఇక నేను బ్రతకూడదు అని డిసైడ్ అయిపోయి తలుపేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి అంత సిద్ధం చేసుకున్నా అంటండి. ఈ లోపల ఒక ఆయన, ఓ సేవకుడు, దైవ సేవకుడు కొన్ని కరపత్రాలు తీసుకుని ఇంటింటికి పంచుతున్నారంట. ఈ ఇంటికి వచ్చేసరికి ఎవరు లేరు, తలుపేస్తుంటే తలుపు కొట్టాడు, ఎవరన్నా వస్తారేమని. లోపల ఈ వ్యక్తి తన కష్టాల్లో, బాధల్లో ఇంక బ్రతకూడదు, చచ్చిపోదామని బయట ఉన్నవాడికి ఈయనకేం తెలుసు, తెలియదు కదా, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదాం అని ఆ ప్రయత్నంలో ఉన్నాయంటండి. ఆయన సరిగ్గా తలుపు కూడా ఎవరన్నా తీస్తే ఒక కరపత్రం ఇద్దామని ఈయన అనుకున్నారు. ఆయనేమో ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. సరే, ఎవరో ఒక్కసారి తలుపు తీసి మళ్ళా తలుపేసుకుందామని అన్నట్టుగా లెగిసి ఎవరో తలుపు
అలా తీసేసరికి ఒక దైవ సేవకుడు కరపత్రం సువార్త పేపర్ ఇచ్చాడు. అది అలా పడేసి, ఇందుక ఎవరో ముఖ్యమైన వ్యక్తి ఏమో ఎవరో అనుకున్నాను అని అలా నేలేసి కొట్టి తలుపేసుకుని ఒక్క మాట కూడా చెప్పకుండా మళ్ళా తను ఆత్మహత్య చేసుకునే ఆ కార్యాన్ని చూసుకుంటున్నాడు. ఇతను ఇలా పడేసిన పేపర్ మీద మ్రానున వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అనే మాట ఉందంట. అంటే ఇప్పుడు ఈయన ఊరు తీసుకోవడానికి చూస్తున్నాడు. మ్రానున వేలాడదీయబడిన ప్రతివాడు శాపం. నేను వేలాడి తీసుకోవడానికి కదా పీకి ఉరి కట్టుకున్నాను, వేలాడి తీసుకోవడానికి. ఏంటి ఇది రాస్తుంది? పర్టికులర్గా చదవకుండానే చదువుకున్న వ్యక్తికి ఎలా ఉంటే అదిగో పైన ఉన్నది ఏంటో హెడ్లైన్స్ ఏంటో కంటికి కనబడుతున్నాయి కదా. వెంటనే ఒక్కసారి కిందకంటే చదివితే దేవుని వాక్యం దొరికింది. వెంటనే తన ఆత్మహత్య చేసుకునే తలంపు విడిచిపెట్టి మార్పు చెందాడు. అతను జీవించాడు. నా ప్రియులారు, ఒక్క క్షణం చనిపోవడానికి, ఒక్క క్షణం మనిషి పాపములో పడిపోవడానికి కూడా ఒక క్షణం. అయితే నీ జీవితాన్ని ప్రతి క్షణం నీకు ప్రత్యక్షమై నిన్ను కాపాడేది దేవుని వాక్యం. స్తోత్రం. నీకు బోలెడు డబ్బు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, నీకు తెలివి ఉండొచ్చు, బలం ఉండొచ్చు, నీకు బలగం ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, కానీ ఎవరూ నిన్ను బ్రతికించి కాపాడలేరు. దేవుని వాక్యమే నిన్ను ఆదరించేది, దేవుని వాక్యం. అందుచేత ఈ మాటలన్నీ మనం ఎక్కడ పెట్టాలి? ఎక్కడ? మర్చిపోతే వాక్యాన్ని మర్చిపోయినప్పుడు నీ జీవితం చాలా నష్టపోతావు. దేవుని మాటలన్నీ ధ్యానించండి. నమ్మదగిన దేవుడిచ్చిన ప్రతి మాట హృదయంలో ఉంచుకోండి. పరిశుద్ధాత్మునితో కలిసి ప్రార్థించండి. ఆత్మ పూర్ణులై ఉండి ప్రార్థించండి. దేవుడు ప్రతి సందర్భానికి అవసరమైన దేవుని మాట నీకు ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఆయన నీకు జ్ఞాపకం చేస్తాడు. ఆయన మాట జ్ఞాపకం రాగానే ఆల్రెడీ దిగజారిపోయాడు పేతురు, దిగజారిపోయాడు. ప్రభువు మాట జ్ఞాపకం వచ్చిందంతే ఎంత మేలైంది. అలాగే నిన్ను విడువను, నేను మర్చిపోను, నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రతి మాట జ్ఞాపకం తెచ్చుకోండి. ఎప్పటికీ మీరు విశ్వాసఘాతకులుగా, దేవునికి దూరం అయ్యేవారిగా, భ్రష్టులైపోయేవారిగా ఉండరు. పాపంలో పడేవారిగా, నష్టపోయేవాళ్ళుగా, నాశనం అయ్యేవాళ్ళుగా ఉండరు. ఆశీర్వాదకరంగానే ఉంటారు. చెప్పాను, 2 రోజులు ఆలస్యమైంది, 2 నెలలు ఆలస్యమైంది, 2 సంవత్సరాలు ఆలస్యమైంది. దేవుడు మర్చిపోయేవాడా? దేవుడు కరుణింపడా? దరిద్రులు నిత్యము మరవబడతారా? లేదు. దేవుని వాక్యమే మన దర్శనం. స్తోత్రం చెప్పండి. మోకరించండి. 2 చేతులు, నేను చెప్పక్కర్లేదు, ఇక వాక్యం వినున్న వాళ్ళైతే గాక మోకరించండి. మోకరించండి. ఏమైపోరు, మోకరించండి. మోకరించాలి. స్తుతి చెప్పండి. ఇంటికి వెళ్ళాక కూడా మీరు